అంటే మళ్ళా కార్లు బైకులు ఇవన్నీ లేవు. ఆ రోజుల్లో ఒక అడవి అంటే ఈ ఊరంటే ఒకటి ఉండేది, మళ్ళీ ఇంకో ఊరు వెళ్ళాలంటే మధ్యలో ఒక అడవి దాటి వెళ్ళాల్సి వచ్చేది. నడుచుకుంటూనో ఎడ్ల బండి మీద బాగా డబ్బున్న వాళ్ళైతే గుర్రాల మీద వెళ్ళటం జరిగేది. అయితే ఈ ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళడానికి మధ్యలో ఉన్న అడవిలో ఒక గజదొంగ ఉన్నాడంట. ఆ గజదొంగ వెళ్ళిన వాళ్ళని ఆడికి ఏంటి గజదొంగ అంటే అందరినీ దోచుకోవడం. దోచుకుంటే పర్లా 4 కొట్టి వాళ్ళ దగ్గర ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళాలంటే ఏదో పని మీద వెళ్తారు కదా. అయితే బండి మీద వెళ్ళినప్పుడు బియ్యమో ధాన్యమో తీసుకుని వెళ్ళటమో లేదా నగలో డబ్బో ఏదో ఉంటే అవన్నీ కూడా దోచేసేవాడంట. అది దోచుకోవడమే కాకుండా ఆ అడవి మార్గం గుండా వెళ్ళిన వాళ్ళందరినీ కూడా చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని అంతా దోచుకుని వాళ్ళ వేళ్ళని ఒక మాల కింద కట్టుకుని మెళ్ళ వేసుకునేవాడంట. అంటే చంపినోడికి వేలు కోసుకుని మెళ్ళ వేసుకోవడం పెద్ద శాడిజం అంతా ఇదేం కాదు. కాకపోతే అందుకని అతన్ని ఏమనేవారంట, అంగుళీ మాల. అంగుళీలు అంటే ఏళ్ళు మాలగా ధరించేవాడు అని అందరూ అనేవారంట. ఇంకా ఆడకుండా ఎవరైనా వెళ్ళాలంటే భయపడిపోయేవారంట. తప్పనిసరి పరిస్థితులు వెళ్ళడం, అదృష్టం బాగుంటే కుదవేవారు, లేకపోతే అతనికి అతనికి కంటపడ్డారా చనిపోవడం జరిగేదన్నమాట. బుద్ధుడు ఒకసారి అడవి గుండా ప్రయాణిస్తాడంట. ఆ ఊర్లో అందరూ చెప్పారంట, స్వామి నువ్వేంటయ్యా ఆ అడవి గుండా వెళ్తే అక్కడ అంగుళీమాల ఉంటాడు, మిమ్మల్ని చంపేస్తాడు, వద్దు వెళ్ళొద్దు అన్నాడంట. దానికి నా దగ్గర ఏముంది, ఏమీ లేదు, ఏం పర్లేదని బుద్ధుడు అడవి మార్గం గుండా వెళ్ళాడు. ఈ అంగుళీమాలకి ఎవ్వరు రావట్లేదు కదా, అటు ఎదురు చూస్తూ ఉన్నాడు. సడన్గా కనిపించాడు బుద్ధుడు. కనిపించేసరికి ఆనందం వేస్తుంది, అబ్బాయి కూడా ఒకడు దొరికాడని. కాషాయం కనిపించింది, ఏదో ఒకటి ఎవడో ఒకటి ఏదో ఒకటి ఉంటుందిలే మొత్తానికి అని చెప్పేసి అతన్ని అందుకుందామని బుద్ధుడిని అందుకుందామని అక్కడికి వెళ్ళసాగాడు. ఇతను వెళ్తుంటే బుద్ధుడికి కొంచెం వెళ్తున్నాడు అనమాట. సరే ఇలా కాదు మనం నడిచేస్తే ఏదో కొంచెం పరిగెట్టడం మొదలెట్టాడు. బుద్ధుడు కూడా ఎదురుకెళ్ళిపోతున్నాడు. ఇతను ఎంత పరిగెట్టినా బుద్ధుడు అందట్లేదంట. పరిగెట్టి ఆయుసం వచ్చేసింది ఇతనికి. ఇంకా కోపం వచ్చేసింది, తెక్కు వచ్చేసింది, అన్నీ వచ్చేసింది, ఇంకా వ్యర్థ కూడా వచ్చేసింది అనమాట. ఇదేంటి ఎంతసేపు నుంచి నేను పరిగెడుతున్నా, ఒక సన్యాసిని నేను అందుకోలేకపోతున్నాను, ఏముంది పెద్ద వస్తాదులే నేను మట్టి కనిపించిన వాడిని అని చెప్పి అతను ఇదంతా పోయి ఆఖరికి ఇంకా అరవడం మొదలెట్టంట. ఇదిగో బాబు ఆగు 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 అన్నాడంట. ఆగమంటే అప్పుడు ఎప్పుడుకో కాసేపుడికి బుద్ధుడు వెనక్కి తిరిగి